ఎప్పుడైనా అనిపించిందా మన చుట్టూ ఇంత హడావిడి, ఇంత గందరగోళం, ఇందులో ప్రశాంతత ఎలా దొరుకుతుందని? కొన్నిసార్లు సమాధానాలు మన ప్రాచీన సంప్రదాయాల్లోనే దాగి ఉంటాయి. అలా ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన శ్లోకాలలో ఒకదాని గురించి మాట్లాడుకుందాం. దాని వెలుగు వేల సంవత్సరాల తర్వాత కూడా మనకు ఎలా దారి చూపిస్తుందో చూద్దాం. నిజమే కదా. మనందరికీ ఒక్కొక్కసారి ఈ మోడర్న్ లైఫ్లోని స్ట్రెస్ నుండి ఒక్క బ్రేక్ కావాలి అనిపిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండాలి, ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలి అని కోరుకుంటాం. మరి దీనికి సమాధానం వేల ఏళ్ల నాటి ఒక అద్భుతమైన మంత్రంలో దాగి ఉంది అంటే నమ్ముతారా? అవును, ఈ విశ్లేషణలో అదేంటో చూద్దాం. సో మన లేటెస్ట్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏదో కొత్త టెక్నాలజీలో కాకుండా ఎన్నో ఏళ్లుగా మనతో ఉన్న ఒక అద్భుతమైన సాధనంలో ఉంటే ఎలా ఉంటుంది? పదండి, ఆ ప్రయాణం మొదలుపెడదాం. ఇదే గాయత్రి మంత్రం. వినండి ఆ సంస్కృత అక్షరాలలోని లయని. ఇది కేవలం పదాల కూర్పు కాదు, మనసిని ఒకేచోటు నిలపడానికి, మన లోపలి ప్రశాంతతను మేల్కొలపడానికి ఒక లయబద్ధంగా జపించే ఒక శక్తివంతమైన సాధనం. అసలు దీని శక్తిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి, దాని మూలాల్లోకి. ఈ పవిత్ర మంత్రం మనకు ఋగ్వేదం నుంచి వచ్చింది. ఇది సవితృదేవతకు అంకితం చేయబడింది. ఆయనే సకల జీవరాశులకు, ఆ దివ్యమైన కాంతికి మూలం. సరే, ఇక్కడే అస్సలు విషయముంది. ఈ మంత్రం యొక్క ముఖ్య ఉద్దేశమేంటో తెలుసా? ఇది కేవలం మనసు ప్రశాంతంగా ఉండటం గురించే కాదు, అంతకు మించి మన మేధస్సును ప్రకాశింపజేయడం. అంటే ఒక రకంగా మానసిక, ఆధ్యాత్మిక జ్ఞానోదయం అన్నమాట. ఓకే, జ్ఞానోదయం అంటే బావుంది. కానీ మన డైలీ లైఫ్లో దీని అర్థమేంటి? ప్రాక్టికల్గా మనకు దీనివల్ల ఏం లాభం? ఈ దివ్య కాంతి మన అనుభవాల్ని ఎలా మార్చేస్తుందో ఇప్పుడు చూద్దాం రండి. ఎప్పుడైతే ఈ మంత్రాన్ని మనం జపిస్తామో అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మనస్సు కల్లోలంగా ఉన్నప్పుడు ఒక తుఫాను మధ్యలో ఓడను నిలబెట్టే లంగరులా ఇది పనిచేస్తుంది. మన ఆందోళనల్ని పెద్ద సముద్రాన్ని దాటించడానికి ఒక తెప్పలా ఉపయోగపడుతుంది. గాయత్రీ మంత్రం ఎందుకు అంత స్పెషల్ అంటే దాని లక్ష్యం చాలా యునీక్. చూడండి, వేరే ప్రార్థనలు మనకు జ్ఞానం కావాలనో, బాధలు పోవాలనో అడుగుతాయి. కాని ఈ మంత్రం మాత్రం నేరుగా మన మేధస్సును ప్రకాశవంతం చెయ్యమని కోరుతుంది. అంటే మన లోపల ఉన్న ఆ కాంతిని వెలిగించమని అడుగుతుంది. ఇంత పవర్ఫుల్, ప్రాచీనమైన మంత్రం మన ఈ డిజిటల్ యుగంలో ఒక వెల్నెస్ టూల్గా ఎలా మారింది? అసలు శతాబ్దాలు దాటి మన స్మార్ట్ ఫోన్ల దాకా ఎలా వచ్చింది? ఇంట్రెస్టింగ్ కదా. ఇక్కడే ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. ఆన్లైన్లో స్పిరిచువల్ రిలీఫ్ కోసం వెతుకుతున్న ఈ కొత్త జనరేషన్కి ఈ టైమ్లెస్ విజ్డమ్ని ఎలా చేరవేయాలి? మెడిటేషన్ విత్ వేద్ లాంటి యూట్యూబ్ ఛానల్స్ దీనికొక మార్గం చూపించాయి. ఈ ప్రాచీన జ్ఞానాన్ని ప్రపంచం మొత్తానికి అందిస్తున్నాయి. అయితే ఈ విజయం అనుకోకుండా వచ్చింది కాదు. దీని వెనుక ఒక ఫార్ములా ఉంది. ఆ ప్రాచీన జ్ఞానాన్ని ఈ డిజిటల్ ప్రపంచాన్ని కలపడానికి ఒక ఫ్రేమ్వర్క్ ఉంది. సక్సెస్ ఫార్ములా ఏంటంటే డిస్కవర్ ప్లస్ లెర్న్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. అంటే ఫస్ట్ మనలాంటి వాళ్లు మోడర్న్ స్ట్రెస్ను తగ్గించుకోవడానికి ఈ మంత్రం యొక్క శక్తిని డిస్కవర్ చేస్తారు. తర్వాత కంటెంట్ క్రియేటర్స్ ఈ జ్ఞానాన్ని 15 మినిట్స్ మెడిటేషన్ ట్రాక్స్ లాంటి సింపుల్ ఫార్మాట్స్లో ఎలా ప్రెజెంట్ చెయ్యాలో లెర్న్ చేసుకుంటారు. ఇక ఫైనల్గా వచ్చేదే సక్సెస్, ప్రపంచమంతా శాంతిని పంచటం. మరి ఈ ప్రాచీన సిగ్నల్ డిజిటల్ ప్రపంచంలో అవసరమైన వాళ్లకి ఎలా చేరుతోంది? సీక్రెట్ ఏంటంటే సింపుల్ ఫార్మాట్స్, 15 నిమిషాల మెడిటేషన్ వీడియోల్లాంటివి, ఇంకా పీస్ అండ్ పాజిటివ్ ఎనర్జీ లాంటి కరెక్ట్ కీవర్డ్స్ వాడటం, అలాగే క్లిప్పింగ్, రీమిక్సింగ్ లాంటి టూల్స్ ఇవ్వటం వల్ల ఆడియన్సే దీన్ని మరింతగా స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఫైనల్గా చెప్పాలంటే గాయత్రీ మంత్రం ఒక ఆధ్యాత్మిక వారధిలాంటిది. దైవానికి మన మనసుకి మధ్య ఒక కనెక్షన్. మనల్ని మంచి మార్గంలో నడిపించటానికి ఒక దివ్యమైన కాంతిని మనలోకే ఆహ్వానిస్తుంది. మన అసలు స్వరూపమేంటో మనకు గుర్తుచేస్తుంది. ఈ ప్రాచీన జ్ఞానం ఇలా వైరల్ అవుతుంటే మనకొక ప్రశ్న మిగులుతుంది. ఇది ఇంకే విషయాల్ని మనకు ప్రకాశవంతం చేయగలదు? మన ఈ డిజిటల్ యుగంలో మళ్లీ వెలుగులోకి రావడానికి ఇంకెన్ని గొప్ప సత్యాలు ఎదురుచూస్తున్నాయో? బహుశా ఆ సమాధానం మనలో, మనందరిలో ఉందేమో.